దేవునికి మన పట్ల ఉన్న ఆలోచనలు బహు విస్తారమైనవి, బహు గంభీరమైనవి. ఈ సత్యమును గ్రహించిన దేవుని బిడ్డలమైన మనము అదే రీతిగా జీవించాలి. మనము ఎంత విలువైన వారమో గ్రహించకపోతే ఖచ్చితంగా మనము విలువలేని జీవితమును జీవిస్తాము. సంసోను బహు బలాఢ్యుడు, నాజీరు చేయబడినవాడు. దేవుడు సంసోను పట్ల ఉన్నతమైన ప్రణాళికలను, ఉద్దేశములను కలిగి ఉన్నాడు. కానీ సంసోను ఒకరోజు తిమ్నాతుకు వెళ్ళి అమ్మాయిలను చూడడం మొదలుపెట్టాడు. అసలు సంసోను ఎందుకని తిమ్నాతుకు వెళ్ళాడు? ఎందుకని అమ్మాయిలను చూడడం మొదలుపెట్టాడు? ఎందుకని అమ్మాయి ఆకర్షణలో పడిపోయాడు? ఆ అమ్మాయి మీదే మనసు పెట్టుకొని తనే కావాలని, లేకపోతే చచ్చిపోతానన్నట్లుగా ప్రవర్తించాడు. కారణం ఏమిటి? వీటన్నిటికీ సమాధానం ఒకటే. దేవునికి తన పట్ల ఉన్నతమైన తలంపులున్నాయన్న విషయం మరిచిపోయాడు. కాబట్టే విలువలేని జీవితం జీవించడం ప్రారంభించాడు. సహోదరుడా, సహోదరి, నీవు ఏ కారణం చేత నీ తల్లిదండ్రులను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నీవిప్పుడు ఉంటున్న ఈ పట్టణానికి లేదా దేశానికి వచ్చావు? ఒకవేళ నీవు చదువు కోసం వచ్చినట్లయితే చక్కగా చదువుకుంటున్నావా? ఉద్యోగం కోసం వచ్చినట్లయితే అట్టి రీతిగా ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగాన్ని సంపాదించి ఆ ఉద్యోగం చేస్తున్నావా? ఈ పట్టణంలో మనల్ని చూసేవారు కానీ, ఏమి చేసినా పట్టించుకునేవారు కానీ లేరని చెప్పి, ప్రియ తమ్ముడు, చెల్లి, నీవు ఈ పట్టణానికి ఏ బాధ్యతతో, ఏ భారంతో వచ్చావో, ఏమి చేద్దామని వచ్చావో దానిని విడిచిపెట్టి తరువాత నీవు చేస్తున్నది ఏమిటి? నీ తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని నీ కాలేజీ ఫీజు కోసమని డబ్బులు పంపిస్తే ఫీజు కట్టకుండా అమ్మాయిల కోసం హెచ్చిస్తున్నావా? షాపింగ్ అని, మూవీస్ అని చెప్పి తల్లిదండ్రులు పంపించిన డబ్బులన్నీ పాడు చేస్తూ నీ యొక్క బాధ్యతను మర్చిపోయావు కదా. నీవు స్థిరపడతావని, ఉద్యోగం వచ్చిందని తీపి కబురు చెప్తావని నీ ఇంటిలో ఉన్న వాళ్ళు 1000 కళతో ఎదురు చూస్తూ ఉంటే అవన్నీ మర్చిపోయి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. లేకపోతే పాపిష్టి స్నేహితులతో కలిసి పాపిష్టి వేషాలు వేస్తున్నావా? ఈ రోజుల్లో అనేక మంది అబ్బాయిలు, అమ్మాయిలు చదువు కోసమని లేదా ఉద్యోగం కోసమని వేరే ప్రాంతానికి లేదా పట్టణానికి లేదా వేరే దేశానికి వెళుతున్నారు. ఉన్నత చదువు నిమిత్తం లేదా ఉన్నత ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతానికి లేదా దేశానికి వెళ్ళడం తప్పు అని అనడం లేదు. కానీ ఆ విధంగా నీవు నీ ఇంటి వారిని విడిచిపెట్టి దూరంగా ఉంటున్నప్పుడు నీవు ఏ విధమైన జీవితం జీవిస్తున్నావు? దేవుడు నీ పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడన్న సత్యం గ్రహించి అట్టి రీతిగా విలువైన జీవితం జీవిస్తున్నావా? నీ మీద నీ తల్లిదండ్రి ఆధారపడ్డారని, నీ తమ్ముడి చదువు, నీ చెల్లి పెళ్ళి, నీ కుటుంబం నీ మీద ఆధారపడి ఉందని తెలిసి బాధ్యత కలిగి అడుగులు వేస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకోమని మనవి. చెడు స్నేహాలకు చోటు ఇవ్వనని నీ తల్లిదండ్రులకు మాట ఇచ్చి వచ్చావు, కానీ ఆ చెడు స్నేహితులతోనే రేయింబగళ్ళు గడుపుతున్నావా? జాగ్రత్త. ఈ పట్టణంలో ఎవరూ చూడడం లేదని, ఏమి చేసినా పర్వాలేదని తెగించి నీవు పాపిష్టి కార్యాలు చేస్తూ ఉంటే అవి నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ భార్యాభర్తకు తెలియకపోవచ్చు, కానీ సమస్తాన్ని చూడగలిగిన దేవుడు ఉన్నాడు. దేవునికి నీ గురించి మొత్తం తెలుసు. నీవు ఏమని చెప్పి వచ్చావో, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో ఆయన సమస్తము చూస్తున్నాడు. నీ ప్రతి అడుగు ఆయనకు తెలుసు. ఒకవేళ నీవు అట్టి పాపిష్టి జీవితం జీవిస్తున్నట్లయితే దేవుడు కళ్ళు ఎర్రజేసి నిన్ను శిక్షించక ముందే నీ తప్పుని ఒప్పుకొని దేవుని యొద్ద క్షమాపణ వేడుకొని ఇక నుంచైనా విలువైన జీవితాన్ని జీవిస్తావా?